దినదినం మనం బైబుల్ మంచిగా ప్రార్థన బాగా చేయటం ద్వారా వాక్యం కూడా చదవటం ద్వారా సహవాసం ద్వారా రొట్టె విరచటం సహవాసం ఇదివరకు పూర్వం మన ఈ అపోస్తులు కూడా వాళ్ళు కూడా రొట్టె విరిచేవాడు సహవాసంలో కూడుకునేవాడు అక్షరాసం వాళ్ళు తాగేవాడు వాళ్ళ సహవాసంలో మంచిగా ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక అభివృద్ధికి మనకి తోడ్పడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏంటంటే యేసుప్రభులో మంచి స్ట్రాంగ్గా బలంగా మంచిగా నిలబడగలుగుతాం. ఈ సంఘం అంతా కూడా అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో శిరస్సు సంతోషంగా ఉంటుంది. శిరస్సు అంటే క్రీస్తు. మనం ఎప్పుడైతే మనమంతా ఈ శరీరం అంతా కూడా మనమంతా మనుషులందరం ముఖ్యంగా విశ్వాసులు ఐక్యంగా సహకారంతో ఉన్నప్పుడు పుష్టిగా ఉంటుంది అన్నమాట. పుష్టిగా ఉంటుంది. అప్పుడు శిరస్సు సంతోషించింది. ఈ శరీరం బాగుంటే తల బాగుంటుంది. అలా అది యేసు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు.